నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పని అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా? కరెక్టే, కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాం మరి. వెరీ గుడ్. నమస్తే. కుంభరాశి వారికి ఆగస్ట్ నెలలో రాశి ఫలాలన్నీ కూడా గ్రహ సంచార రీత్యా ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా. మారుతున్న గ్రహాల రీత్యా, సంచారం మారి ఆల్రెడీ వక్రీకరణలో ఉన్న గ్రహాల రీత్యా మీ అందరికీ కూడా ఈ గ్రహాలన్నీ ఎటువంటి ఆహ్లాదకరమైన రిజల్ట్స్ ఇస్తున్నాయో, ఎటువంటి ఆపర్చునిటీస్ తీసుకొస్తున్నారో, ఎటువంటి విషయాల్లో కాస్త సూది మొదలంత జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. మీ రాశి లార్డ్ వచ్చేసి శని భగవానుడు ద్వితీయ స్థానంలో వక్రీకరించి ఆల్మోస్ట్ జూలై 13 నుంచి కూడా ఆయన వక్రీకరించి ఉన్నారు, నవంబర్ 28 వరకు. శని భగవానుడి యొక్క వక్రీకరణ ప్రతి రాశి వారికి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియో కనుక ఎవరైనా చూసి ఉండనట్లయితే ఆ లింక్ని కూడా పైన డిస్ప్లే చేయమని చెప్తాను, అండ్ ఎట్టి పరిస్థితుల్లో యూ కెన్ రెఫర్. గురు భగవానుడు వచ్చేసేసి మీకు శుక్రుడితో కలుస్తారు. ఇప్పుడు శుక్ర భగవానుడితో ఆయన కుంభం వాళ్ళకి పంచమ స్థానంలో కలవడం వెరీ గుడ్, మంచిదే. కేతు భగవానుడు సప్తమంలో, కుజ భగవానుడు సప్తమం నుంచి అష్టమానికి, తర్వాత రవి భగవానుడు కూడా సప్తమం నుంచి అష్టమానికి, తర్వాత కుజ భగవానుడు అష్టమానికి, రవి భగవానుడు మీకు ఆయన సప్తమ స్థానానికి రావడం జరుగుతుంది షష్టమం నుంచి. బుధ భగవానుడు షష్టమంలోనే వక్రీకరణ. ఈ స్థితిగతుల్లో మీకు అందరూ ఉండంగా రాహు భగవానుడు ఆయన కుంభరాశి అందే సంచారం చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ హెల్త్ అండ్ సెల్ఫ్ ఇమ్యూనిటీ, మీ పర్సనాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాహు భగవానుడు ఆల్రెడీ మీ రాశి అందే స్టేషన్ అయ్యి మే 18 నుంచి కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ పెద్దగా మీకు ఏదన్నా చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కూడా అది టక్కున తగ్గడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఇబ్బంది అంటూ ఏముండదు. అంటే పెద్దగా దోషపూరితమైన అనారోగ్యాలు ఉండడం కానివ్వండి, బాగా చిరాకు పెట్టే అనారోగ్యాలు రావడం కానివ్వండి, ఉండడం కానివ్వండి, లాంటివి ఏం జరగవు. ఇక్కడ శని భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో వక్రీకరించి ఉండడం మొలాన కూడా కాస్త ఏమైనా మానసిక బద్ధకము, శారీరక బద్ధకము, ఎక్కువగా ఎక్కడికి వెళ్ళకపోవడం మొలాన, వెయిట్ ఇష్యూస్ మొలాన వచ్చే అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవి ఏమైనా కలగడము, ఒబిసిటీ లాంటివి పెరగడము, అరుగుదల కాస్త అజీర్తి పెరగడం, అరుగుదల తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో తీసుకునే ఇన్పుట్ ఆహారానికి అవుట్పుట్, మీరు ఎనర్జీ ఎంత అవుట్పుట్ ఇస్తున్నారనేది మీరు చక్కగా చూసుకున్నట్లయితే హెల్త్ అనేది బాగానే ఉంటుంది. ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాధిపతిని చూస్తాం కాబట్టి బుధ భగవానుడు ఆయన వక్రీకరణలో ఉన్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఆయన మీకు షష్టమ స్థానంలోనే వక్రీకరణ. అయితే షష్టమ స్థానంలో వక్రీకరణలో ఉన్న బుధ భగవానుడు ఇక్కడ మీకు
అంటే ఇన్నాళ్ళు పడ్డ బ్రేకులు కానివ్వండి, లేకపోతే అర్ధాంతరంగా కాస్త బ్రేకులు పడి ఉంటాయి. మీ విద్యకు కానివ్వండి, మీ స్కిల్స్కి కానివ్వండి, మీరు చేయదగిన పనికి కానివ్వండి, మీ డబ్బు పరంగా కానివ్వండి, రకరకాలుగా మీకు బ్రేకులు మీరు చూసుంటారు. ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ జూన్ 22వ తారీఖు నుంచి చూసుంటారు. కమెంట్స్లో తప్పకుండా రాయండి ఒకవేళ చూసుంటే. 100% నాది గ్యారంటీ చూసుంటారు. సో జూన్ 22 నుంచి మీకు ఒక రకంగా ఈ ఛానల్స్ అన్నీ ఆగిపోయాయి కదా, లైక్ ఫైనాన్సెస్ కానివ్వండి, కాస్త రావాల్సిన పేమెంట్స్ రాకపోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కొంచెం వస్తుందని ఊరించడం, అది రాకపోవడం, అర్ధాంతరంగా ఆగడం, మీ స్కిల్ సెట్ని ఎక్కువ ప్రదర్శించలేకపోవడం, నెమ్మదిగా ఉండడం జరగడం, ఇలాంటివి అవుతూ ఉండుంటాయి. ఇటువంటి ఆస్కారాలు ఉన్న ప్లేసుల్లో ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఇవన్నీ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా స్పీడ్ పుంజుకుంటాయి. మీరు మళ్ళీ మీ రొటీన్కి వెళ్ళిపోవడం, చాలా యాక్టివ్గా ఉండడం, నలుగురితో మీ ఐడియాల్ని పంచుకోవడం, మీ విద్య పంచుకోవడం, మీ నాలెడ్జ్ పంచుకోవడం, ఫైనాన్సెస్ మళ్ళీ మూవ్ అవ్వడం, ఆగిపోయిన పేమెంట్స్ మళ్ళీ ట్రాక్లోకి మొమెంటంలోకి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా అంతే. ఇక్కడ ఎవరైనా సరే ఇంకా ప్రేమ వ్యవహారాలని కాస్త ముందుకు తీసుకెళ్ళి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుని కాస్త ముందుకు వెళదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ అంటే ఇది రైట్ టైం కాదు ఆ పని చేయడానికి, బట్ ఏంటంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది, కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది ఇద్దరి పట్ల, ఇద్దరి మధ్య. ఆగస్టు 30 తర్వాత తీసుకెళ్తురు కానీ ముందుకి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు రవి భగవానుడు అవుతారు. రవి భగవానుడు కూడాను సింహరాశి, సొంత ఇంట్లోనే ఉంటారు, పర్లేదు. సప్తమంలో ఉంటారు కానీ ఆయన సొంత ఇంటికి వచ్చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జీవిత భాగస్వామికి మీరు చాలా చక్కగా అండా తోడుగా ఉండడము, అంటే అంటారు కదా మనిషి ఉండడం ధైర్యం అని. ఆ మనిషి ఉండడం ధైర్యం అనే ఆ ఆలోచన మీకు చాలా బాగా ఇక్కడ ఉంటుంది. అంటే నా జీవిత భాగస్వామి నాకు ఆవిడ్ని మించింది లేదు, ఆయన్ని మించిన వారు లేరు అన్నట్టుగా మీ ఆలోచన ధోరణి ఉండడం. ఆ కండపుష్టి మీరు అంటే అంటారు కదా మజిల్ పవర్ ఇస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అని. సో ఇట్స్ లైక్ ఆ మజిల్ పవర్ని మీరు చాలా చక్కగా అదొక ఫిజికల్ స్ట్రెంగ్త్ లాగా, అదొక స్పైనల్ కార్డ్ లాగా అంటారు కదా, ఆయన నా వెన్నుపూస, ఆవిడ నా బ్యాక్, నా స్పైన్, ఆ రకంగా మీకు ఆ ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కాస్త కోపము, ఎడమెన్సీ, యారగెన్స్, గబుక్కును ఒక మాట అనడము, మొండితనము లాంటివి జీవిత భాగస్వామి పట్ల పెరుగుతాయి. అది పెరగకుండా చూసుకోండి. గబుక్కున 10 రోజులు బాగానే ఉన్నాం కదా, ఒక్కరోజు అంటే ఏమైంది అంటే ఆ ఒక్కరోజే జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే రోజు పాలలో పంచదార వేసుకు తాగేమనుకోండి, ఆ తీయదన అలవాటు అయిపోతుంది, దానివల్ల ఇబ్బంది లేదు. పాలలో పంచదార మర్చిపోతేనో అర్థమైంది కదా. తర్వాత కెరీర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు కుజ భగవానుడు వస్తారు కాబట్టి ఇక్కడ నవమ దశమాధిపతులు ఇక్కడ శుక్రుడు కుజుడు అయ్యేసరికి ఇక్కడ శుక్ర భగవానుడు కూడా మీకు ఆయన గురువుతో కలిసి ఉంటారు. అయితే గురువుతో కలిసిన శుక్రుడు మీకు పంచమ స్థానంలోనే కలిసి ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే ఎలా చెప్పాలి, నేను ఓ రకంగా పర్లేదులేండి, తప్పేం లేదు. పెళ్ళై ఎన్నాళ్ళైనా సరే రిలేషన్షిప్ షుడ్ బి ఎవర్ గ్రీన్. ఎప్పుడైనా బొకే ఇవ్వడము, కాస్త పూల గుత్తులు ఇవ్వడము, చిన్న పువ్వులు ఎక్కడైనా మొక్కలు కనబడితే ఇవ్వడము, లేకపోతే కాస్త అలాంటి ఏదైనా చాక్లెట్ ఇవ్వడము, బిస్కెట్ ఇవ్వడము, ఐస్ క్రీమ్ తినిపించడానికి బయటికి తీసుకెళ్దాం, కూల్ డ్రింక్ తినిపించడానికి బయటికి తీసుకెళ్దాం, ఫ్యాన్సీ ఫుడ్ ఎక్కువగా సేవించడం. జనరల్గా మేము ఆర్డర్ ఎప్పుడు కూడా మీల్స్ ఇస్తామండి, లేకపోతే బిర్యానీ ఇస్తామండి, కానీ మా ఆయనగారు ఈసారి నూడిల్స్ తెచ్చారండి, లేకపోతే ఐస్ క్రీము, లేకపోతే కూల్ డ్రింక్స్ తెచ్చారండి అనే అలాంటివి వెనకడిలోకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్యాన్సీ ఫుడ్, కంఫర్టబుల్ ఫుడ్, లగ్జూరియస్ ఫుడ్, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎట్లా అంటే ఎంజాయ్ దిస్ టైం అని చెప్పాలి, ఒక రకంగా బాగానే ఉంటుంది. బట్ అదే పరంగా ఆ ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయి ఇక్కడ కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కొంచెం కాస్త బ్యాక్ సీట్ అనేది తీసుకోవడం జరుగుతుంటుంది. సో అలాంటివి కాకుండా కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కూడా మీకు ఏదైనా క్యాంప్స్కి వెళ్ళాలి అని అనుకుంటే మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆహ్లాదకరమైన ప్లేసెస్కి వెళ్తారు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినా, ఆన్ సైట్కి వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, వర్క్షాప్స్కి వెళ్ళినా జీవిత భాగస్వామిని వెనక్కి తీసుకెళ్ళడం కూడా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. ఆపర్చునిటీస్ తీసుకోవచ్చా, ఉద్యోగాలు మారచ్చా, కొత్త బిజినెస్లు పెట్టచ్చు, ఇబ్బంది అంటూ ఏం లేదు. ఐడియాస్ వస్తాయి, చక్కటి ఐడియాస్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. తర్వాత మీ ఆపర్చునిటీస్, మీ ఐడియాస్ చాలా బాగున్నాయని అందరు అప్రిషియేట్ చేస్తారు. అవి ముందుకు తీసుకెళ్ళొచ్చు.
తగిన ఫైనాన్షియల్ హెల్ప్ అందుతుందా? అందుతుంది. ఫైనాన్స్, ఫండ్, స్పాన్సర్స్ అందుతారు. ఇబ్బంది ఏం లేదు. ఒకసారి మీ జన్మజాతకం కనుక చూపించుకున్నట్లయితే మీకు ఇండివిజువల్గా మీ హోరోస్కోప్లో ఎటువంటి దశలు జరుగుతున్నాయి, ఆ దశల రీత్యా మీరేమన్నా ఇంకా ఛాలెంజెస్ ఏమైనా అంటే చిన్న చిన్న జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అనేది ఒకసారి చూసి సరైన డేట్లు చెప్తాను కాబట్టి ఆ రకంగా మీరు చూసుకుని వెళ్ళొచ్చు. ఏ డొమైన్లో చేసుకుంటే మంచిది, ఏ వర్టికల్, ఏ ఫంక్షనాలిటీలో చేసుకుంటే మంచిదని కూడా మీరు చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు. శుభం భూయాత్.